ఎంత స్థాయిలో ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వినియోగదారులకి, ప్రధానంగా వ్యవసాయదారులకి, గృహ వినియోగదారులకి, పరిశ్రమలకు సంబంధించి అన్ని రంగాలలో ఎక్కడ కూడా విద్యుత్ సరఫరా ఎక్కడ ఇబ్బంది రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రి గారు, అధికారులు నిరంతరం పనిచేస్తూ ముందుకు నడిచారు. ఎండలు బాగుంటున్నాయి, విద్యుత్ అవసరాలు ఎక్కువ ఉండే ఉన్నా గానీ సరఫరా విషయంలో విద్యుత్కు సంబంధించి సరఫరా ఎక్కడ కూడా ఆగకూడదని వివిధ రాష్ట్రాల నుంచి, సెంట్రల్ గ్రిడ్ నుంచి కూడా విద్యుత్తును కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిస్కాంలకు ఇచ్చి ఈరోజు డిస్కాంల ద్వారా వినియోగదారులకు ఇవ్వడం జరుగుతూ ఉన్న సందర్భం. ఈ సందర్భంలో కూడా మనం ఇంకా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకోవాలి. సబ్స్టేషన్లు గాని 132/33 kV సబ్స్టేషన్లే గాని 400 kV సబ్స్టేషన్లే గాని ఇంకా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ చూస్తే రత్నాపూర్ లో R&R కాలనీ వస్తా ఉంది. R&R కాలనీ వచ్చినప్పుడు గురుతరమైన బాధ్యత సింగరేణి పైన ఉంటుందని వారు కూడా ముందుకొచ్చి ఇక్కడ విద్యుత్కు రాబోయే కాలంలో ఇబ్బంది ఉండకూడదని వ్యవసాయదారులకు గాని వినియోగదారులకు గాని దాదాపు 3,511 మంది వినియోగదారులకి ఈ రోజు ఇక్కడ నిరంతరంగా విద్యుత్ అందజేసే కార్యక్రమంతో పాటు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య 133 ఉన్నాయి. ఈ 133తో పాటు ఇంకా ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్న చోట ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇంతకుముందు ఎస్సీ గారు చెప్పినట్టు వారం రోజుల లోపల శాంక్షన్ చేసి వెంటనే చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. నేను ఇక్కడున్న మా రైతు అన్న సోదరులకు, అదేవిధంగా గృహ వినియోగదారులకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెంటనే దాన్ని పరిష్కారం చేసే కార్యక్రమం మా ఎస్సీ గారు, డి గారు, ఏడీ గారు, ఏఈ గారు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుని కరెంటుకి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ ఈరోజు మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు ఒక 2 132 kV సబ్స్టేషన్లు, ఒక 9 మరి 33/6 kV సబ్స్టేషన్లు ప్రతిపాదన చేయడం జరిగింది. మరి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారితో కూడా విద్యుత్ శాఖ రాష్ట్ర అధికారులతో మాట్లాడే తొందరలోనే శాంక్షన్ చేపించే కార్యక్రమం చేయడం జరుగుతుందని నేను ఈ జిల్లా వాసులందరికీ మనవి చేస్తూ, మరి సమయం ఆసనం చాలా అయిపోయింది. మా మిత్రులు, మా రైతు మిత్రులు ఇక్కడ అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పారు. మా రత్నాపూర్ గ్రామం మార్కెట్ కావాలని, ఇంకేదో కావాలని, మా మహిళా సంఘాలకు సంబంధించిన భవనం కావాలని తప్పకుండా మా దృష్టిలో పెట్టుకుంటాం.